హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 కూడా రావట్లేదు. ఇంకా మళ్ళీ పోస్ట్పోన్ అయినట్టే. మరి కొత్త డేట్ ఎప్పుడు, చిత్ర బృందం అఫీషియల్గా ఎప్పుడు చెప్తుందని ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. చివరికి ఇన్నిసార్లు పోస్ట్పోన్ అయిన తర్వాత జూన్ 12కి వస్తుంది అనుకున్నారు. అందరూ ప్లానింగ్ చేసుకున్నారు. ఫ్యాన్స్ అందరూ కూడా సెలబ్రేషన్స్కి సిద్ధమైపోయారు. సో మళ్ళీ ఇంకా పనులు ప్రారంభం, ఇంకా కొన్ని పనులు అయ్యేవి ఉన్నాయి, మళ్ళీ పోస్ట్పోన్ అంటున్నారు. సో ఇదంతా నిజమేనా? అంటే ప్రొడ్యూసర్స్ ఇంకా అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్ చేయలేదు, కానీ ఇన్సైడ్ ఏం నడుస్తుందంటే టెక్నికల్ వాల్యూస్తో ఇంకొంచెం బెటర్గా తీసుకురావడానికి, సో ఇంకొంచెం క్వాలిటీ పెంచేదానికి ట్రై చేస్తున్నారంట. సో దానికోసమని కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో దాన్ని జూలై మంత్కి తీసుకెళ్ళిపోతున్నారని తెలుస్తుంది. సో ఇంకా అంటే ఆ ప్రొడక్షన్ టీం నుంచి ఒక పోస్టర్ రాలా, ఇది పోస్ట్ పోన్ అయింది క్షమించండి అని కూడా. సో ఫ్యాన్స్ ఇంకా వస్తుందనే భావనలో ఉన్నారు. మరి అది పోస్ట్ పోన్ అవుతుందా లేదా, కనీసం ఈ రోజు రేపన్నా వాళ్ళు చెప్తారా లేదా అని చెప్పి చూస్తున్నారు. సో ఏ విషయం అనేది వాళ్ళేమో 8 days 7 days అని పోస్టర్లు వేసుకుంటూ వస్తున్నారు. సో మరి అది చూస్తుంటే ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. చాలా ఊళ్ళలో బ్యానర్లు కూడా కట్టేశారు ఆల్రెడీ సినిమాకి. సో అంటే ఫ్యాన్స్ ఇంతని పెట్టుకుంటారు, ఇన్ని బ్యానర్లు కట్టాలి, ఇంత ఖర్చు పెట్టాలి, ఇన్ని పాలు ఇన్ని పూలు తీసుకురావాలని. సో వాళ్ళందరూ కూడా రెడీ అయిపోతున్నారు అనమాట. మరి ఈ తరుణంలో పోస్ట్ పోన్ అంటే ఖచ్చితంగా వాళ్ళ కోపం వస్తుంది. అంటే ఇప్పుడు ఇన్ని పనులు ఇంకా పూర్తి కాలేనప్పుడు ముందుగా ఎందుకు చెప్పాలి ఈ డేట్కి వస్తుందని? అండ్ అది కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ అంతా కూడా తిరిగి ఇచ్చేసాడని చెప్పేసి, సో అందుకోసమని ఇంకా ఖచ్చితంగా సినిమా ఉండదేమని కూడా చాలా మంది అనుకుంటున్నారు. అట్లా ఏం లేదు, ఒక 11 కోట్ల ఎంతో రెమ్యునరేషన్ కొంచెం వెనక్కి ఇచ్చారంట. సో ఆయన లేట్ అయినందు కారణంగా. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా నెక్స్ట్ సినిమా ఆల్రెడీ ఓజీ కూడా షూటింగ్ ముంబైలో సర్వేగంగా షెడ్యూల్ పూర్తయింది. ఇంకొక షెడ్యూల్ విజయవాడలో ఉందంట, అది కూడా అయిపోతే ఓజీ షూటింగ్ కూడా అయిపోతుంది అయింది. సో దాన్ని కూడా రెడీ చేసేసి సెప్టెంబర్కి రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం ఈ సినిమా టెక్నికల్లీ చాలా బాగుండాలని కోరుకున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు బాహుబలి ఇట్లాంటి కొన్ని సినిమాలు చూసినప్పుడు పీరియాడిక్ మూవీస్ చావా, పొన్నియిన్ సెల్వన్ అవన్నీ క్వాలిటీ ఉంటాయి. సో కథ ఎలా ఉన్నా క్వాలిటీ ముఖ్యం. చూసే ఆడియన్స్ అందరూ ఈరోజు 200-300 టికెట్ పెట్టి వస్తున్నారంటే వాళ్ళ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని ఇవ్వడానికే నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. సో మరి ఎక్కడ పోస్ట్ పోన్ అని చెప్పలేదు, మరి వస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ఈ టైంలో వాళ్ళు అట్లా బాంబు పేల్చారంటే ఖచ్చితంగా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. సో మళ్ళీ నెక్స్ట్ మంత్ వాళ్ళు మళ్ళీ ఇంట్రెస్ట్గా ఇంత ఖర్చు పెట్టి చేయాలన్నా ఫ్యాన్స్ చేయరనమాట. సో ఇంకా అది అట్లా పోస్ట్ పోన్ అవుతూ ఉన్నప్పుడు ఒకవేళ సినిమా బాగున్నా కూడా మంచి రీచ్కి వెళ్ళలేని పరిస్థితి అవుతుంది అది. సో నిర్మాతలు అర్థం చేసుకుని పోస్ట్ పోన్ చేయకుండా రిలీజ్ చేసేస్తే ఫ్యాన్సే దాన్ని ఆడించుకుంటారు.